నాయకత్వం అంటే ప్రజలతో ఉండటం, ప్రజల కష్టాల్లో భాగస్వామ్యం అవ్వడం, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడం, మానవత్వంతో సహాయం చేయడం. ప్రజలు బాగుంటే నేను బాగుంటా, ప్రజల కష్టాల్లో ఉంటే అది నా కష్టం అనుకునే నాయకులు చాలా కొంతమంది అరుదుగా ఉంటారు. అలా నిజమైన నాయకత్వాన్ని నిజం చేసి చూపిస్తున్నారు ఈరోజు మా నాయకులు చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు. ఒకరు ఆస్ట్రేలియా నుంచి, ఇంకొకరు యూఏఈ నుంచి అలా రాష్ట్రంలోకి వచ్చారో లేదో, ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి బాగలేదు, విపత్కర పరిస్థితిలో తుఫాను బాధలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని చెప్పి గమనించిన మరుక్షణం ప్రజల కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. ప్రజల కోసం రాత్రంతా మేలుకొని కష్టపడే నాయకుడు చంద్రబాబు గారు అయితే పొద్దున్నే కాఫీ తాగుతూ బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని పనికిమాలిన మాటలు మాట్లాడే నాయకులు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు. విపత్తు వచ్చినప్పుడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో ఉండరు, ప్రజల మధ్యలోకి రారు, కానీ విమర్శలు మాత్రం జరుగుతుంటాయి. కానీ చంద్రబాబు గారు ఈరోజు విపత్తు వచ్చినప్పుడు వెనకాడలేదు, ప్రజల మధ్యలో ఉంటున్నారు, ప్రజలను ఎక్కడా వదిలిపెట్టలేదు. ఈరోజు యంత్రాంగం అంతా ఈరోజు ప్రజల మధ్యలో ఉండి పని చేసేలా ఆదేశించారు, వాళ్ళతో పని చేయిస్తున్నారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమని నాయకులు, రాజకీయాలు ముఖ్యం కాదు, మాకు బాధ్యత ముఖ్యం, ప్రజలు కన్నీరు కింద పడకూడదనే తపనతో ఈరోజు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈరోజు ప్రజలకి ఈరోజు అన్ని సహాయక చర్యలు చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇక వైసీపీ నాయకుల సంగతి చెప్తే నవ్వు వస్తుంది. తుఫాను వచ్చినా వీళ్ళు డ్రామా ఆగట్లేదు, ప్రజలు మునుగుతున్నా కూడా వీళ్ళు పనికిమాలిన మాటలు ట్వీట్లు ఆపట్లేదు. విపత్తు మీద రాజకీయాలు చేయడం కూడా ఈరోజు బురద జల్లడానికి కూడా దిగజారిపోయి రాజకీయం చేస్తున్నారు. ప్రజలన్నీ చూస్తున్నారు, ఏది సేవో ఏది నటనో తేడా స్పష్టంగా తెలుసుకుంటున్నారు. ప్రజలు మోసపోవడం ఎప్పుడూ ఆగిపోయింది, కానీ వైసీపీకి అది అర్థం కావట్లేదు. చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇద్దరు ప్రజల మనసుల్లో చాలా దగ్గరగా ఉన్నారు. ఇది మా మాట కాదు, ప్రజలు ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ చేసి చూపించారు 164 స్థానాలు ఇచ్చి. విపత్తు రాగానే మేము భయపడం, విపత్తును ఎదుర్కొనే దమ్ము ధైర్యం మాకుంది. మా నాయకత్వం ఇలాంటి విపత్తులని చాలా చూసింది, గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. ఎలా ఎదుర్కోవాలో, ఎలా ప్రజల్ని కాపాడుకోవాలో, ఎలా ప్రజలకి అండగా ఉండాలో మా నాయకత్వానికి తెలిసినంతగా ఈ దేశంలో ఎవరికీ తెలియదు. ప్రజల ప్రాణాలపై మా నాయకుడికున్న నిబద్ధత అలాంటిది. ఈరోజు దయచేసి మీ పనికిమాలిన రాజకీయాలు ఆపండి, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు వారి కోసం పనిచేయండి. వీలైతే సవినయంగా, సన్మానపూర్వకంగా, ప్రేమతో మీ వేణుగోపాల్ రెడ్డి.